6th to 12th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ బయాలజీలో మనకి థర్డ్ క్వశ్చన్ టాప్ 300 క్వశ్చన్స్లో థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది ముందు క్వశ్చన్ లాగే రెండో క్వశ్చన్ లాగా రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా, ఓకేనా? సో కేర్ఫుల్ చూడండి. ఎసెక్సువల్ రీప్రొడక్షన్ బై ఫ్రాగ్మెంటేషన్ అక్కర్స్ అన్నాడండి. ఇక్కడ మనకు ముందు క్వశ్చన్ మనం గత వీడియోలో మీరు చూస్తే కామెంట్ బాక్స్లో గత వీడియో లింక్ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటండి? ముక్కలగుట అని అర్థం, అంతే కదా? ముక్కలగుట నేను ఆల్రెడీ ముందు క్వశ్చన్లో చెప్పాను. ముక్కలగుట అనేది సాధారణంగా ఫ్రాగ్మెంటేషన్ అంటాం కదా. ఈ ఫ్రాగ్మెంటేషన్ దేనిలో ఒక మెథడ్ అంట, ఇది అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక భాగం, గుర్తుపెట్టుకోండి. ఎందులో అండి? అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఎసెక్సువల్ రీప్రొడక్షన్లో ఒక భాగం. ఇది ఎక్కడ జరుగుతుంది? మన ముందు క్వశ్చన్లో మనం చదువుకున్నాం కదా. ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ ఏ ఫ్యూ మల్టీసెల్లర్ ఆర్గనిజమ్స్ అని చెప్పి ముందు చదువుకున్నాం కదా. సో ఇక్కడ కూడా అదే, ఇక్కడ ఏంటి? ఓన్లీ ఏ ఫ్యూ మల్టీసెల్లర్ ఆర్గనిజమ్స్ అని చెప్పి మనం అనుకోవాలి, అవునా? అంతే కదా. సో ఇకండి ఓన్లీ ఇన్ సింపుల్ బాడీ ఆర్గనైజ్డ్ మల్టీసెల్లర్ ఆర్గనిజమ్స్ అంటే ఏం లేదండి, సరళమైనటువంటి దేహం కలిగినటువంటి బహుకణ జీవుల్లోనే సాధారణంగా ఈ ముక్కలొకటి అనే ప్రాసెస్ జరుగుతుంది. సో మిగతా 3 ఆప్షన్స్ అనేది రాంగ్. ఎందుకంటే దీనికి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ సెకండ్ క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది, అంటే గత వీడియోలో. మీరు ఆ క్వశ్చన్ వింటే ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. రైట్, చూడండి ఇక్కడ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ కామన్లీ రెఫర్డ్ టు యాజ్ బ్రెడ్ మోల్డ్ అంటే ఇక్కడ ఏం లేదండి, చూడండి. ఈ క్రింది వానిలో, క్వశ్చన్ తెలుగు మీడియంలో చూడండి, తెలుగు మీడియం వారు, ఈ క్రింది వాటిలో, ఓకేనా, సాధారణంగా, ఓకేనా, సాధారణంగా రొట్టె బూజు అని చెప్పి దేన్ని పిలుస్తారు? ఓకేనా, ఇది 10th క్లాస్ ఎన్సీఆర్టీలోంచి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో సాధారణంగా మనం ఒక బ్రెడ్ తీసుకుందాం. ఏం తీసుకుందామా? ఒక బ్రెడ్, ఒక రొట్టె ముక్క మనం ఇలా తీసుకుందాం, ఓకేనా? ఈ రొట్టె ముక్క మీద మనం ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ జల్లాం, ఓకేనా? ఒక వాటర్ డ్రాప్ అనేది దీని మీద ఇలా డ్రాప్ చేసాం. వాటర్ని డ్రాప్ చేసి ఒక 5 to 6 అవర్స్ చీకట్లో పెడితే కనుక ఏమవుద్దంటే, ఈ ఏవైతే డ్రాప్ చేసాం ఈ బ్రెడ్, దీంట్లోంచి ఇలా తీగల్లాంటి కంటికి కనిపించినంత సన్నగా దారాల్లా ఇలా వస్తూ ఉంటాయి. ఈ దారాలని మనం ఏమని పిలుస్తామంటే హైపే అని చెప్పి పిలుస్తాయి. ఏమని పిలుస్తామండి? హైపే అని చెప్పి పిలవడం జరుగుతుంది, ఓకేనా? ఈ దారాలని, ఈ హైపే అనబడేవి ఏవైతే ఉన్నాయో వీటి మీద చిన్న బుడగల్లాగా, ఓకేనా, చిన్న బుడగల్లాంటి నిర్మాణాలు కనపడుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా? వీటిని ఏమంటారంటే స్పోర్స్ అని చెప్పి అంటారు. అంటే తెలుగులో సిద్ధ బీజాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సిద్ధ బీజాలు. ఇవి గాలికి ఎగిరేటప్పుడు మళ్ళీ కింద పడితే మళ్ళీ కొత్తగా ఏర్పడుతూ ఉంటాయి. ఇదేంటిది యాక్చువల్గా? ఈ హైపే అనుకున్నాం కదా, ఇదంతా ఫంగై అనమాట. అంటే బేసికల్గా ఇవన్నీ శిలీంధ్రం ద్వారా ఏర్పడినవి అనమాట, అర్థమైందా? అయితే ఇలా రొట్టె మీద ఈ వచ్చే ప్రాసెస్ని ఏమంటారు? ఇలా ఉండే ఆ మొక్కని ఏమంటారు? రొట్టె మొక్కని ఇలా వచ్చేదాన్ని ఏమంటారంటే, ఇక్కడ మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఏంటిది? రైజోపస్. రైట్ ఆన్సర్ ఏంటి? రైజోపస్ అనేది బేసికల్గా రైట్ ఆన్సర్ అన్నమాట. ఇది 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది, ఓకేనా? సో స్పైరోగైరా అనేది ఇది ఒక జీవి. ప్లెనేరియా అనేది ఒక లార్వా దశ, ఒక జీవుల యొక్క లార్వా దశ. రైజోపస్ అంటే రొట్టెకి సంబంధించి. ఈస్ట్ అంటే మీకు తెలుసు, ఈస్ట్ ఫెర్మెంటేషన్ అనే ప్రక్రియలో వాడతారు. కిణ్వనం అని చెప్పి పిలుస్తున్నటువంటి ఒక ప్రక్రియలో ఈస్ట్ని వాడతారు. సో రైట్ ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? రైజోపస్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది. ఏదమ్మా మనకు రైట్ ఆన్సర్ ఏది? రైజోపస్ అనేది రైట్ ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకే? ఇది 4th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్కి వెళ్దాం. ఎస్, చూడండి సార్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటో. ఓకే, 5వ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ అంటే ఏ సింగిల్ సెల్ మే కాన్స్టిట్యూట్ ఏ హోల్ ఆర్గానిజం ఇన్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి సార్, ఈ క్రింది వానిలో, ఓకేనా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వానిలో ఏమా, ఈ క్రింది వానిలో ఒకే ఒక కణం అంటే సింగిల్ సెల్తోని పూర్తి జీవి అనేది ఏర్పడుతుందంట. గుర్తుపెట్టుకోండి, పూర్తి జీవి ఏర్పడుతుంది. అయితే ఎక్సెప్ట్ దేని తప్ప అని అడిగాడు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, సింపుల్ అండి, ఎలిమినేట్ చేద్దాము. క్లామిడోమోనస్ తెలుగులో రాద్దామా? క్లామిడోమోనాస్, తర్వాత అమీబా,
తర్వాత వచ్చేసరికి రైజోపస్, తర్వాత ఏంటి బ్యాక్టీరియా, అంతే కదా. ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇందులో లాజిక్ ఏముండదు. క్లామిడోమోనాస్, అమీబా, బ్యాక్టీరియా ఈ మూడు కూడా ఏంటంటే సింగిల్ సెల్ ఏకకణ జీవులు, అంటే ఒకే కణంతో లైఫ్ మొత్తం అయిపోద్ది అనమాట. ఓకేనా. కానీ రైజోపస్ మేము ముందు క్వశ్చన్లో డిస్కస్ చేసిన చూస్తే ఎక్కువ సిద్ధబేజాలు ఉంటాయి అనుకున్నాం. ఇందులో ఏంటంటే మెనీ సెల్స్ ఉంటాయి, అంటే అత్యధికంగా ఎక్కువ కణాలు అనేవి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఎక్సెప్ట్ అన్నాడు కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది, రైజోపస్ అనేది రైట్ ఆన్సర్ అవుద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ బోన్ సెల్స్ కంటైన్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్, మీకు తెలుగు మీడియం వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది చూడండి, కాంపౌండ్స్, దెన్ వాట్ డు వీ ఫైండ్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ కార్టిలేజ్. ఏం లేదు సార్, ఇక్కడ ఏమన్నాడంటే బోన్ సెల్స్ యొక్క మ్యాట్రిక్స్లో, ఓకేనా, బోన్ సెల్స్ అంటే ఎముకలో ఉన్నటువంటి కణాలు, దాన్నే మనం ఏమని పిలుస్తామంటే అస్థి కణాలు అని చెప్పి మనం పిలుస్తాం. బోన్ సెల్స్ని అస్థి కణాలు. ఆ అస్థి కణాలని ఎముకల్లో ఉన్నటువంటి కణాలను ఏమని పిలుస్తాం సార్ అంటే ఆస్టియోసైట్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, ఆస్టియోసైట్స్ అని చెప్పి పిలుస్తారు. అయితే ఇక్కడ ఏమన్నాడు, మ్యాట్రిక్స్ ఆఫ్ బోన్ సెల్స్ అంటే ఈ ఆస్టియోసైట్ల యొక్క మాత్రిక అంటే మధ్య భాగం, ఓకేనా, దాన్నే మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారండి, మ్యాట్రిక్స్ అంటారు. ఇందులో కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది అనమాట. అయితే అదేవిధంగా దెన్ వాట్ డు వి ఫైండ్ ది మ్యాట్రిక్స్ ఆఫ్ కార్టిలేజ్, మెత్తగా ఉన్నటువంటి ఎముకలను ఏమంటారు సార్ అంటే మృదులాస్థి అని చెప్పి పిలుస్తారు, మెత్తగా ఉండే ఎముకలను. సో దీన్నే కార్టిలేజ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, కార్టిలేజ్, వెరీ ఇంపార్టెంట్. మృదులాస్థి అంటే ఏంటంటే కార్టిలేజ్ అని అర్థం. మెత్తగా ఉండే ఎముకను ఏమంటారు, కార్టిలేజ్. అయితే ఇలాంటి కార్టిలేజ్, మృదులాస్థి అంటే మెత్తగా ఉండే ఎముకలు కదా, ఇందులో ఉన్నటువంటి కణాల పేరు ఏంటంటే కాండ్రోసైట్స్ అమ్మ. ఓకేనా, కాండ్రోసైట్లు అంటారు. కాండ్రోసైట్లు అంటే ఏంటంటే మృదులాస్థి లేదా మెత్తగా ఉన్న ఎముకలను మృదులాస్థి అంటారు. వీటిలో ఉన్నటువంటి సెల్స్ అంటే కాండ్రోసైట్స్. దీని లోపల మ్యాట్రిక్స్, దీని లోపల మాత్రిక. ఓకే, దీని లోపల మాత్రిక అంటే ఖాళీగా ఉండే ప్రదేశం మాత్రిక. ఈ మాత్రిక లోపల ఏముంటాయి అని అడిగాడు. అంటే ఎముకల యొక్క మాత్రిక లోపల ఏముంటాయి అంటే కాల్షియం మరియు ఫాస్ఫరస్. గుర్తుపెట్టుకోండి, ఎముకల యొక్క మాత్రికలు ఏముంటాయి అంటే కాల్షియం, ఫాస్ఫరస్. అది ఎముకల్లో కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది. అదే మృదులాస్థిలు అడిగాడు, మెత్తగా ఉన్న ఎముకలు అడిగాడు, ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి సార్ అంటే ఆప్షన్ 1 ప్రోటీన్లు మరియు చక్కెరలు, ప్రోటీన్స్ అండ్ షుగర్స్. ప్రోటీన్స్ అంటే ఏంటి, మాంసకృతులు అంటారు కదా, ఒక ప్రోటీన్స్, షుగర్స్, ఆప్షన్ 1. ఆప్షన్ 2 ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, అంటే ప్రోటీన్లు మరియు ఫ్యాట్స్. ఫ్యాట్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఎడిపోసైడ్స్ అని పిలుస్తున్నటువంటి కణాల్లో ఉంటాయి. ఓకేనా, ఎడిపోసైడ్స్ ఎక్కడ ఉంటాయంటే ఎడిపోసైట్లు అనే కణాలు ఎక్కడ ఉంటాయంటే ఎడిపోజ్ టిష్యూలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయమ్మా, ఎడిపోజ్ టిష్యూలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇది కొవ్వుకు సంబంధించినటువంటి ఆప్షన్ కాబట్టి ఇది రాంగ్. ఫాస్ఫరస్ అండ్ షుగర్స్ అనేవి ఇక్కడ ఉండవు. షుగర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, డిఎన్ఏలో ఉంటాయి, అవునా. నెక్స్ట్ కాల్షియం అండ్ షుగర్స్ అనేది ఇక్కడ మనకి ఎముకలు కానీ లేకపోతే మృదులాస్థికి సంబంధించిన అంశమే కాదనమాట. మరి రైట్ ఆన్సర్గా ఏం చెప్పొచ్చు ఇప్పుడు మనం, ప్రోటీన్స్ అండ్ షుగర్స్ చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అండి, ప్రోటీన్స్ అండ్ షుగర్స్ అనేది మనకు రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు అనమాట. క్వశ్చన్స్ అనేవి ఈజీగానే మీకు అనిపిస్తాయి, కానీ ఆన్సర్ మాత్రం తొందరపాట్లో తప్పు చేస్తారన్నమాట. అన్నీ కూడా ఇలానే ఉంటాయి. కాబట్టి మీకు 300 క్వశ్చన్లు కూడా మీకు 300 రకాల వేరియేషన్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ మ్యాక్సిమం క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉండదు, కాబట్టి వినియోగించుకోండి. ఓకేనా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఇది జనరల్ క్వశ్చన్, 7th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి ఇచ్చిందండి. నెక్స్ట్ చూడండి. సమ్ సీడ్స్ ఆర్ డిస్పర్స్డ్ వెన్ ద ఫ్రూట్స్ బర్స్ట్ with sudden jerks and the seeds are scattered far from the parent plant. This happens in fruits. Which of the following plants? ఏం లేదండి, సింపుల్. కొన్ని మొక్కల యొక్క పూలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి, వెదజల్లి అంటే స్కాటర్ అవడం, ఓకేనా, స్కాటర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా విడిపోయి అంటే విత్తనాలు అనేవి ఏవైతే ఉన్నాయో దానికి ఉన్నటువంటి ఫ్రూట్ అనేది బరస్ట్ అయ్యి దాని నుంచి విత్తనాలు బయటకు వచ్చేస్తాయి. అలా ఉండేవి ఏంటి అని అడిగాడు. ఆప్షన్ 1 సన్ఫ్లవర్, మ్యాడర్, సో తప్పు. డ్రమ్ స్టిక్, మీకు ఎక్కడైనా మునక్కాడ లోపల విత్తనాలు పగిలి బయటకు వచ్చేస్తాయి, మ్యాపిల్, రాంగ్. జాంతియం అండ్ యురేనా, ఇవి ఇండోర్ ప్లాంట్స్ కాదు. క్యాస్టర్ అంటే ఆముదం, క్యాస్టర్ అంటే ఏంటండి, ఆముదం, ఓకే, ఆముదం చెట్లు. ఇదిగోండి ఇక్కడ కనపడుతున్న పిక్చర్లోనే ఆముదం చెట్టు అనమాట.
ఈ లోపల ఉన్న కాయలు ఏవైతే ఉన్నాయో ఇది బయాలజీలో మనం ఏమని పిలుస్తాం అంటే కాయలు అనకూడదు, ఫ్రూట్స్ అనాలి. ఈ ఫ్రూట్స్ అన్ని బ్రేక్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, దీనికి విత్తనాలు వచ్చి కింద పడితే మళ్ళీ కొత్త ఆముదం మొక్క వచ్చేస్తుంది అనమాట. క్యాస్ట్ అంటే ఆముదం, అదేవిధంగా బల్సమ్ మొక్క కూడా. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా.